నాగార్జున నటించిన మన్మధుడు 20 డిసెంబర్ 2002లో రిలీజ్ అయింది. 18 సంవత్సరాలకు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో విజయ్ భాస్కర్ తనదైన మార్క్ కామెడీతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. ఇంతకాలానికి ఈ సినిమా సీక్వెల్ నవతరం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సారథ్యంలో తెరకెక్కుతోంది. గత కొంతకాలంగా ఈ సినిమా ప్రారంభోత్సవం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. మధ్యలో ఓసారి ఈ ప్రాజెక్టు లేనట్టేనని ఓ సెక్షన్ మీడియా అత్యుత్సాహం పడడంపై అక్కినేని కాంపౌండ్ లో చర్చ సాగింది. మన్మధుడు 2 బడ్జెట్ గురించి ప్రారంభోత్సవాల వేళ ఆసక్తికర చర్చ సాగింది. దేవదాసు తర్వాత కింగ్ నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి స్క్రిప్ట్ రెడీ చేయించుకుని మరీ నటిస్తున్నారు. అందుకే సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీకి రాకుండా 20 నుండి 25 కోట్ల మధ్య బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. కింగ్ నాగార్జున కెరియర్ లో దేవదాసు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఆ సినిమా కోసం 50 కోట్ల బడ్జెట్ ఖర్చయిందని అప్పట్లో ప్రచారమైంది. ఆ తర్వాత డమరుకం చిత్రానికి ఏకంగా 40 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో విజువల్ గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఢమరుకం రకరకాల కారణాలతో వాయిదా పడుతూ రిలీజ్ అయి తిరిగి బడ్జెట్ ని రికవరీ చేసింది. ఇక దేవదాస్ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్న ఓవర్ బడ్జెట్ వల్ల ఆ స్థాయి వసూలు లేకపోయిందని విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఒక అప్కమింగ్ దర్శకుడిని నమ్మి నాగార్జున అంత బడ్జెట్ పెడుతున్నారా అంటూ చర్చ సాగింది. చీలాసౌ లాంటి చిన్న బడ్జెట్ సినిమా తెరకెక్కించి మెప్పించిన రాహుల్ రవీంద్రన్ ఈసారి పెద్ద బడ్జెట్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి అంటూ ముచ్చట సాగుతోంది. మన్మధుడు తరహాలో క్లాసిక్ హిట్ ఇస్తాడా అన్నది వేచి చూడాలి. ఇకపోతే నాగార్జున ప్రస్తుతం వరుసగా సీక్వెల్ సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. మన్మధుడు 2 తొలిగా ప్రారంభమైంది. తదుపరి బంగారు రాజు, రాజుగారి గది 3 సినిమాల గురించి ఫిలిం నగర్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.